ఎస్. సువర్ణ, ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఒక బాధాకరమైన సంఘటన ఏప్రిల్ 22న జరిగింది. ఇవాళ భారతదేశం అంతా కూడా బాధపడిన సంఘటన. ముఖ్యంగా 26 మంది, ఒక నేపాలీ జాతీయుడు తీసుకుంటే 25 మంది భారతీయులు, అది పూర్తిగా మగవాళ్ళందరినీ కూడా చంపేసిన ఒక క్రూరమైన సంఘటన చూసిన తర్వాత భారతదేశ ప్రజలంతా కూడా ఒక రివెంజ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపించింది. ఇవాళ దాదాపు 14 రోజుల తర్వాత ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి, ఈరోజు తెల్లవారుజామున ఏదైతే అటాక్స్ జరిగాయో, ఇవాళ భారతదేశం అంతా కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. నిజంగా భారతదేశ సైనికుల నుంచి, లేకపోతే డిఫెన్స్ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేశారు. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే దాయాది దేశంగా ఉన్న పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అన్నది ఇవాళ ప్రపంచ దేశాల ముందు ఒక రకంగా ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి భారతదేశం చేసిన ఒక ప్రయత్నం అన్నది ఇవాళ స్పష్టంగా కనిపించింది. మొత్తంగా 9 చోట్ల పూర్తిగా టెర్రర్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటినీ కూడా అటాక్ చేయడం ద్వారా ఎక్కడా కూడా కామన్ మ్యాన్ని కానీ, లేకపోతే వారికి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ టచ్ చేయకుండా పిన్ పాయింటెడ్గా, టార్గెటెడ్గా ఇవాళ టెర్రర్ క్యాంప్స్ని టార్గెట్ చేసి కొట్టడం అని చెప్పనంటే నిజంగా భారతదేశం ఈ రకంగా చేయగలుగుతుందా అని చెప్పని ఒక ప్రపంచమే ఇవాళ ఆశ్చర్యపోయే పరిస్థితిని ఇవాళ క్రియేట్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో వాటిని ఇంత కీన్గా ఎట్లా టార్గెట్ చేయగలిగారు అన్నది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. నిజంగా ఇంత స్పెసిఫిక్గా కొట్టొచ్చా? ముఖ్యంగా ఏదైనా ఇవాళ కేవలం పాకిస్తాన్ అంతా కూడా ప్లాన్ చేసింది ముందు నుంచి. టెర్రర్ క్యాంప్స్ ఎక్కడ పెట్టుకున్నా కూడా వారన్నింటినీ కూడా ప్రజల మధ్యనే, లేకపోతే ప్రార్థనా మందిరాలలోనే కూడా సెట్ చేశారు. కేవలం ఎందుకు అనంటే ఎస్కేప్ అవ్వడం కోసం. రేపు ఏదైనా జరిగితే, భారత్ అటాక్ చేస్తే, లేకపోతే మిగతా ఎవరైనా అటాక్ చేస్తే మా పౌరుల మీద దాడి చేశారు, మా ప్రార్థనా మందిరాలు కూల్చేశారు అని చెప్పేసి ఇవాళ ఏడవాలి. ఆ రకంగా ఏడవడం ద్వారా ప్రపంచ దేశాల ముందు సానుభూతి పొందాలి అన్న ఒక ఆలోచన విధానంతోనే చేసింది. అయితే ఇవాళ కామన్ మ్యాన్ ఎవరు ఎఫెక్ట్ కాకుండా, పాకిస్తాన్ పౌరులు ఎవరు ఎఫెక్ట్ కాకుండా కేవలం టెర్రరిస్ట్ అనుబంధంగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇవాళ ఇండియన్ ఆర్మీ చేసిన ఈ ఆపరేషన్ నిజంగా ప్రపంచాన్నే అబ్బురపరిచే విధంగా ఉంది అన్న ఎక్స్ప్రెషన్స్ ప్రతి దేశం నుంచి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ మనకు భారతదేశంలో ఏప్రిల్ 22 సంఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, గుస్కే మారేంగి అని చెప్పారు. ఖచ్చితంగా ఆ సంఘటన చేసి చూపించారు. ఇవాళ పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో కొట్టడం అని చెప్పనంటే నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఏ రకమైన వ్యూహాత్మకంగా పోయింది అన్నది ఇవాళ ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఇదే కనుక జరిగి ఉంటే, వేరే సందర్భంలో జరిగి ఉంటే భారతదేశం మీద విమర్శలు వచ్చి ఉండేవి. కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ఎక్కడా మనల్ని వేలెత్తి చూపని పరిస్థితుల్లో ఎక్కడ మన భారతదేశం మీద ఏ రకంగా ఈరోజు టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇవాళ దాయాది దేశం టెర్రరిస్టులను ఏ రకంగా పెంచి పోషిస్తుంది అన్న విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాము అని చెప్పనంటే ఇవాళ అది ఒక రకంగా భారతదేశం దౌత్యపరంగా సక్సెస్ అయింది. మిగతా దేశాలన్నింటినీ ఒప్పించింది. ఇవాళ భారతదేశం నేరుగా వెళ్ళి ఎక్కడైతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు, ఎక్కడైతే టెర్రర్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి భారతదేశంలో అటాక్స్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో ఏరి మరీ కొట్టారు. ఇవాళ గతంలో అమిత్ షా ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, చున్కే మారింగే. అదే జరిగింది. ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నారో లెక్క పెట్టి మరి వారందరినీ కూడా కొట్టిన పరిస్థితి. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా అని చెప్పనంటే ఇప్పటికైతే భారతదేశం నుంచి, భారతదేశకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నుంచి, లేకపోతే డిఫెన్స్ నుంచి వస్తున్న సమాచారం ఇక్కడితో ఆగదు. ఇంకా కూడా ఎక్కడైతే టెర్రర్ ప్లేసెస్ ఉన్నాయో, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా టార్గెట్ చేయాలి అన్నది ప్రధానంగా భారతదేశం నుంచి వస్తున్న ఇది. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఇవాళ అసలు ఎక్కడెక్కడ జరిగింది అటాక్స్ అని చెప్పనంటే ఒకసారి ప్రధానంగా ఇవన్నీ సెంటర్స్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలిగాం.